ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో భార్యాభర్తలు సంబంధించిన వీడియో. ఒక వీడియో వచ్చి భర్త భార్య చెప్పిన మాట వినాలి. ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడగానే కొంతమంది భార్య చెప్పినట్టు వినడానికి అడిగారు. దానికి నేను ఒక వీడియో చేస్తానని వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు భార్య ఏ విధంగా ఉండాలి, ఎలాంటి వాళ్ళకి ఈ యంత్రం చెయ్యాలి అని ఆలోచన ఉంటుంది. నన్ను అడిగిన వాళ్ళకి గయ్యాలి రాక్షస తత్వంతో ఉన్న భార్యలు మారి మంచి మనసు గల భర్త చెప్పిన మాట వినే విధంగా ఉండటానికి ఏమైనా అవకాశం ఉందా, యంత్రం లేదా మంత్రము లేదా తంత్రం ద్వారాగా అని అడిగిన వాళ్ళకి ఇది భార్య ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందంటే, ఇది ఇంట్లో చిన్న చిన్న విషయాలకి పిల్లల దగ్గర గొడవ పడి లేదా ఏదైనా చిన్న విషయానికి మనస్పర్ధలు వచ్చి దూరం పోయి మళ్ళీ వాళ్ళ పుట్టింటికి పోయి మళ్ళా వస్తూ ఉన్న వాటికి ఉపయోగపడదు. మీతోనే ఉంటుంది. మీరు 10 మందిలో ఉన్నప్పుడు మిమ్మల్ని 10 మందిలో హీనంగా మాట్లాడటము, 10 మందిలో మిమ్మల్ని ఎందుకు పనికిరానికుండా అవమానించటము, లేని విషయాన్ని ఉన్నట్లుగా ఊహించుకొని ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళకి మీకు ఏదో కలెక్షన్ ఉందని అనకూడని మాటలతో, అనరాని మాటలతో ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఈ యంత్రము పనిచేస్తుంది. చిన్న చిన్న విషయాలకి, పిల్లల విషయాలకి, అలాంటి వాటికి ఉపయోగపడదు. మిమ్మల్ని హీనంగా మీ ఇంట్లో మీ భార్య మిమ్మల్ని తిడుతుంది అంటే ఎంతో కొంత మీ మీద ప్రేమ ఉన్నట్లే. అలా కాకుండా మిమ్మల్ని 10 మందిలో మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తుంది, అవమానంగా మాట్లాడుతుంది, అవమానం చేస్తుంది, అనకూడని మాటలు, తిట్టకూడని తిట్టులు తిడుతుంది, తట్టుకోలేకపోతున్నాము, 10 మందిలో నిలబడలేకపోతున్నాము, 10 మంది దగ్గర కూర్చోలేకపోతున్నాము, బయటికి పోవాలంటేనే తలనొప్పిగా ఉంది, ఏం చెయ్యాలి అని మమ్మల్ని అడిగిన వాళ్ళు, బ్రదర్ ఇది మీకోసమే, ఇది ఖచ్చితంగా మీకోసమే నేను మనసులో పెట్టుకొని చేస్తున్నాను, మీరు చేసుకోండి. ఇది మీరు శుక్రవారం రోజున తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి, భుజపత్రని ఉంటుంది, భుజపత్ర దొరకకపోతే రాగిరేకు పూజ సామాన్ అమ్మే షాపులో ఉంటుంది రాగిరేకు. ఒకవేళ రాగిరేకు దొరకలేదు అనుకున్నప్పుడు కూడా వైట్ పేపర్ ఒకటి తీసుకొని, కొద్దిగా స్టిక్గా అంటే మందంగా ఉన్న పేపర్ ఒకటి తీసుకొని బ్లూ పెన్నుతో కానీ లేదా రెడ్ పెన్ను పేపర్ పైన రాగిరేకు పైన ఏదైనా ఇనప వస్తువుతో, పెన్నులాగా ఉన్న వస్తువుతో తీసుకొని మీరు యంత్రాన్ని తయారు చేయవచ్చు. తర్వాత భుజపత్రం చెప్పాను కదా, భుజపత్ర అయ్యే పని అయితే మీరు అష్టగంధంతో కొంచెం వాటర్ కలిపి మీ ఇంటి ముందున్న మల్లె మొగ్గ, చిన్న మొక్కలు ఉంటాయి, తూర్పుగా ఉన్న వేరు కానీ లేదా కొమ్మ కానీ తీసుకొని, లేదా తులసి చెట్టు, దానిమ్మ చెట్టు పుల్ల చిన్నవి
ఒకటి తీసుకొని పెన్నులాగా చేసుకొని అష్టగంధము రోజు వాటర్ కలిపిన చిరాతో భుజపత్రి పైన తయారు చేసుకోవచ్చు. చేసి మీరు ఇంతకుముందు ఏ విధంగా అయితే మీరు పూజ చేస్తున్నారో అదే ప్రకారం మీరు పూజ చేసుకొని, అంటే రెండు చేసుకోవాలి. ఒకటి మీ దగ్గర ఉంచుకోవాలి, ఒకటి పూజ గదిలో ఉంచాలి. పూజ గదిలో ఉండే యంత్రానికి పేరు రాయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉండే యంత్రానికి మాత్రమే కింద వాళ్ళ పేరు రాయాలి. వాళ్ళ పేరు వాళ్ళ తల్లి పేరు రాసుకోవాలి. పూజ గదిలో ఉండే యంత్రంకి పేర్లు రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు చూసినట్లయితే అది మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. కనుక ఈ యంత్రము ఈ విధంగా ఉంటుంది. మేము ఇది వేరే వాళ్ళకి చేసిన తర్వాత బాగున్నారు. ఆమె కూడా వాళ్ళ భార్య కూడా సైలెంట్గా ఉందన్నారు. మమ్మల్ని ఎవరైతే ప్రశ్నలు అడిగారో వాళ్ళకి తిరిగి 1-2 సార్లు ఆలోచించి మేము వీడియో చేయటం జరుగుతుంది. ఈ విధంగా మీరు చేసుకొని మీకున్న ఏ సమస్యతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యకి మాకు తెలిసినంతవరకు మేము సహాయం చేస్తామని నేను మొదటి వీడియోలోనే చెప్పాను. అదేవిధంగా మాకు తెలిసిన విధంగా మమ్మల్ని ఫోన్లో సంప్రదించిన వాళ్ళు, ఫోన్లో మాట్లాడిన వాళ్ళకి కూడా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఈ మధ్యన కొన్ని రోజులు వీడియో చేయలేకపోవటం అంటే మాకు కొన్ని పనులు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు అంటే కొంతమంది తాయెత్తులో పెట్టుకోవాలనుకోండి, మీకు తాయెత్తుగా దొరుకుతుంది, మేము చేయగలం అనుకుంటే తాయెత్తులో కూడా పెట్టి నల్లదారము లేదా ప్రేమకు అయ్యే పని అయితే ప్రేమ కోసం మెడలో ధరించాలి. ఆరోగ్యానికైతే కుడి చేయికి కట్టుకోవాలి. ఏదైనా గ్రహ చేష్టాలు అయితే నడుముకు కట్టుకోవాలి. మనకి ప్రేమకు సంబంధించింది కాబట్టి మనము మెడలో కట్టుకోవటం మంచిది. ఈ విధంగా మీరు తయారు చేసుకొని ఒక్కళ్ళైనా కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేకున్నారు. నన్ను అడిగిన వాళ్ళకి మాత్రమే నేను ఈ సలహా, ఈ యంత్రము ఇవ్వటం జరుగుతుంది. మిగతా వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీకు మంచి వీడియోలు నేను ప్రతి ఒక్కరిని కామెంట్లో చాలామంది అడుగుతున్నారు, కానీ చేయలేకపోతున్నాను. టైం చూసుకొని వాటికి కూడా నేను సమాధానం ఇస్తాను. ఈ స్ట్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తా. జై వారాహిదేవి.